ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అబ్బా కొయ్యి ఎంత దూరం పోవాలరా నాయన. నా మాట నా కాలుతో నొప్పులు తెంగుతున్నాక ఏడ ఎత్తుకేద్దా దాన్ని నేను. అమ్మా సరేలే, పొద్దు కూడా పోయినట్టును కానీ రెండుసేపు పునుకుందాం. ఏడా నిద్రపోదాం. యాందబ్బా ఈడేడు పునుకోనడు అనుకుంటున్నారు కదా మీరా. అది పెద్ద కథ. అది కథ ముందుకు వచ్చిపోదు ఏముంది. ఇప్పుడు నేను చెప్పాలి ఫ్లాష్ బ్యాక్ మీకు. ఆ ముసలి నా కొడుకు చెప్పమంటే వాడు చెప్పకపోతున్నాయి కూడా ఎంతసేపు ముసలి దానికి వస్తాం. అందుకే నేను చెప్తాను కథ. సరేగానే ఒరే సబ్స్క్రైబ్ చేయండి నాయన, చూస్తుంటే కానీ మీరా మాట సబ్స్క్రైబ్ చేసా మూల బాధ తెంగండి నన్ను ఉంటాను కదా. సరేలే అయిపోయి ఒక దెంగి తెంగండి నా మాట షర్ట్ నేను లేయాలన్నమాట హై పైకి. సరే కథలో పోదాం అంతే. ఏందసి ఇటూరమా వాడెవడో తలకాయ మండిపోతున్నాడు. వాడి మనిషి దెయ్యం అర్థం కావట్లేదు. ఈ పిల్లాడు ఆడ ఎదుర్కొంటాడు వాడిని. ఈ పిల్లాడు పాప మనకి ఏదో సాయం చేస్తుంటే ఈయన కూడా చంపేస్తున్నారు. ఏం చేస్తున్నామాడా అయ్యా పట్టడా తలాక చెయ్య. ఈ లోపల తీసుకోపోదు. ఆ పిల్లాడా బతుకున్నాడు లేదు చచ్చిపోయాడు కూడా అర్థం కావట్లేదా. అమ్మే ఏ అమ్మే నీకు చచ్చిపోయేదానికి మళ్ళీ దులకొన్నట్టు నీకా. ఈడు కానీ సాయం కానీ చేసామనుకో, ఆ డ్రాకులకు కానీ తెలిసిందనుకో మనల్ని అందరూ చంపేటోడా. ఈడొక బొలిపిస్తున్నామంటే మనకి భయపడతా ఉంటాడు ఊరికే. పట్రా వాడు వస్తాడు, డ్రాక్లో వస్తాడు, బోడి మట్ట వస్తాడు. పట్టండి సాలుకైనా పాప వాడుకు వాడు మనకి ఎంత సాయం చేసాడా. పట్టడు లోపలికోండి. ఒరే నాయన ఈ పిల్లవాడు కోలుకుని లేక ఒక వారం 10 రోజులు అవుతుందా అభ్యా. ఒరే నాయన సరేలే అయ్యా మన పాండ్యా పిల్లవాడు గాలి తోలుతుందా. ప్రభు మన దగ్గర డబ్బులు లేవు కదా ప్రభు. మరి వాడికి లోన్ తెచ్చాను 50 లక్షలు తీస్తానని చెప్పావు కదా. ఇప్పుడు వాడు నేరుగా ఇక్కడికి వస్తాడు, నేను తగలదేంగుతాడు. ఇప్పుడు ఓమే మీకు ఇంకా ప్లాన్ అర్థం కాలేదులే. మీ చూస్తా ఉండండి చాలు, నేను నడిపిస్తా కదా మీకెందుకు. వాడిని ఇంకా చంపలా ఫ్లాష్ మ్యాన్ని. వాడిని ఊరికి బెదిరించరమ్మని చెప్పాం అంతే. ఆ ఫ్లాష్ మ్యాన్ని వదిలేదిలే, ఈ గోస్ట్ రైడ్ని వదిలేదిలే. ఇద్దరు అంత నా చేతిలోనే ఉంది. చూస్తున్నాడు కథ ఎట్లా నడిపిస్తానా చూద్దురా. ఫ్లాష్ మ్యాన్ నీకు జస్ట్ వార్నింగ్ ఎలా ఇచ్చింది. ఇప్పుడు చూసుకుందామా. ఇప్పుడు ఏంద్రిద్యా నమ్మ కళ్ళ గురించి పద్దెంగుతున్నాడు చూడా. ఈ నా మాట ఈయన కొట్టడం పెద్ద విషయం ఏం కాదు నాకు. నా మాట వాడు మండుతున్నా మనిషా. నా మాట ఏంలే నాకు. వాడు మండుతున్నా నా ఒంట్లో ఫైర్ అయిపోయా. ఏంలే ఫైర్ ఎక్కువైపోయా, కలిదిరి పడిపోయినా అంతే. నాకేం కాదులే ఒకసారి సాగు దింగుసుకున్నాలే. ఎందుకు మన మధ్యలో మళ్ళా అబద్ధాలా. ఈ నెట్ కూడా అర్థం కావట్లేదు దశ. ఎవరు వస్తున్నట్టున్నారా. ఓర్రే ఈ వస్తువు వచ్చిందా. అబ్బా బలి వస్తువు ఇదా. నా మాట ఏమా ఎట్టట్టున్నాడు వాడు, బతుకున్నాడు చచ్చిపోయాడు చూసిరామన్నాడు ఇప్పుడు మీ మూడా. నా మాట బలి దెంగ వాళ్ళు మీ కుటుంబం అంతనా. అది కాదు బావా, నీకు తెలియదు మందలా. నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి నేనా. రే బాగుంటమ్మా. రే నా మీద ఇంకా అభిమానం ఉందైతే. సరేలే ఏముంటుందో కాంటి బావని పిలవచ్చు కదా నన్ను. ఓరే అభయావు అని పిలుస్తుంటుందామా. మనకి పిలుపుకున్నమాట నేను ఇంకా ఏందో ఆమె. అది కాదుండు బావా. నువ్వు ఆ గోస్ట్ రైడింగ్ కూడా ఎందుకు కొట్టలేకపోయి తెలుసు నీకేం పవర్ ఉంది. కానీ వాడు మండుతున్నా నిన్ను తోడేరు గడిచిపోతే చూడు. నీలో ఉండే ఫ్లాష్ మ్యాన్ కొంచెం చచ్చిపడి ఉంటాడు. నువ్వు వాడిని చంపాలంటే తోడేల మీద చంపాలి. నువ్వు తోడేల మీద మారినప్పుడే వాడిని చంపదేగాల. మళ్ళీ నువ్వు తోడేలుగా పూర్తిగా మారిపోయావు అనుకో, మళ్ళీ నా డ్రాకులో కొడికే బానిస అయిపోతావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో బావు. నువ్వు తోడేలు మారినప్పుడే చంపగలుగుతూ సరే బాగా అత్తే. ఉండమే ఓరి నా మనిషి వెళ్ళిపోయింది పిల్ల. తొందర పిల్లకే ఒక ముద్దన్న పెట్టుకుందాం అంటే. ఏడబ్బా ఈ గోస్ట్ రైడర్ ఇంకా రాలేదా. నా గుండెకాయలు ఏం పుడి పెట్టిన వాడి కోసం తింటాడేమోనే. ఏడని వాడి ఆడక దెంగతున్నాడు ప్రేపు. ఒరి పడుకున్నాడు రా. ఒరే బయట పార్క్ చేసుకొని రావచ్చు కదంట్రా. నేరుగా నా మాట నా కోటకు దెంకొచ్చి 10 దెంగతున్నావా. మళ్ళీ నా కోట దగ్గర పడిపోతే ఎవడో దీన్ని కట్టేదా. నా మాట బేల్దారులకి నా మాట 1500 అంట కూలి. ఏడ దెంకొస్తావురా. చూసుకోలేదురా. ఏం గొంతు అంతేదా. నా అమ్మాసి గొంతు మాట్లాడుతున్నతే గొంతు రాసుకుపోతున్నతే. ఒరి ఏం అనతీరా. ఏం అర్థం కావట్లేదా. బేసు గొంతు ఎట్టపోయింది. నీకేం తెలుసు అన్నతా. ఇది మా వంశ వారసత్వం అన్నతిదా. అది సరిగన్నతా. నాకు 50 లక్షలు ఎప్పుడు ఇస్తాను అంతే. నువ్వా నాటకాలు దెంగతున్నట్టు నువ్వా. వచ్చి ఇస్తాలే అన్నతా. నాకు కూడా వచ్చేస్తున్నా సునత అన్నతే. వంత అంటే ఏంది ఉందని అర్థమా.
అనతే అంటే అన్నం అని అర్థమా ఏనా మడలో అంత అంత అర్థం కావట్లేదా సరే తాగరా ఈ గుండెకాయలు ఎప్పుడు తెచ్చాను తింటా చిచి బాగుంటే గలీజ్గుంటే గుండెకాయలు కూర ఎవరు తింటాను చే అబ్బో గోస్ట్ రైడర్ మామో గుండెకాయలు కూర తినడంతే మావా నీ పేరు గోస్ట్ రైడర్ కదా మావా ఉన్నతే అనతే నీ పేరు భలే ఉందరా నీకు ఆ పేరా మావా ముందున్నతే ఓ ఆంటీ ఓ బర్రే బలేసిన బేకో అభియా నీకెందుకు అభి ఈ పండ్లా మేము చూసుకోమంటరా నువ్వు బలి దెంగ పడుకున్నారు నువ్వా ఏందేశ నువ్వా ముందు నువ్వు మోపు దింపమా బరువు దెంగతున్నదా అది కాదు అభియా పత్తి నుంచి నేను బత్తాసులు కలిపి జనానికి వేస్తున్నాను నేను నాకు ఎంతో ఒకరు తలకు ఇయ్యచ్చు కదా ఏ ఒక్క రూపాయి లేదులా ఆమె నిలిపోయారు ఇంటికోళ్ళు ఓ దాని నుంచి నాకు ఏ చేసి నడువులతో కూడా నొప్పులు వచ్చిపోతాయ్యా చే నా మొట్ట ఎక్కడ సుఖం లేదు నాక నేను మోపు దింపమంటుంటే చే నా తలకాయ దెంగే వాళ్ళందరూ ఈ ఊర్లోనే ఉన్నారా నాయన ఇటు పోతే మళ్ళీ దాయలట వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇటు పడి దెంగతా నేను అబ్బా డ్రాకుల మావనతే నిస ఎక్కిపోయింది నాకు బాగా ఎక్కిపోయింది అనత తలకాయ ఎక్కిపోయింది అనతే ఎక్కలేనే కదా మావా పోసిందే అనత మావా మావా నువ్వేం తాగేవో నాకేం తాగుడు అలవాటు లేకపోయా ఊరు తాగపోయిద్దాం రా మావా రక్తం తాగాలి నేను ఒకరువా మావంతే నువ్వు పానతే నీ వెనక నేను ఉన్నంతే ఎవడు అసలు సోసలు అన్నతే నేనా ఎవడు అసలు అంతోడా పావనతే అబ్బా ఈ రోజు అట్లేదన్నా వీళ్ళిద్దరు గొడవ పెట్టిపోదు ఇంక కాదేం కాదు వీళ్ళని తొందరగా నా మాట వీళ్ళు వచ్చి నువ్వు ఎడంగుండ్రా నాయన కాలిపోతున్నారా యో చూసుకోబోలన్నతే మావా మొన్న నిన్ను ఫ్లాష్ మ్యాన్ కూడా ఏమో తిట్టిపోతే కూడా అనత్తా ఒరి ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చాడా ఏమన్నా అటు వచ్చినారో నా మాట పోయినసారి కదా మిసిపోయింది ఈసారి అందరూ నా చేతులు ఇడికా అబ్బా ఏంది ఒరే మామ వాడు ఏమన్నాడు ఎన్నా నువ్వా అబ్బా వేసినమాట సుత్తి చచ్చినమాట అని అన్నాడు నిన్నోడు నా మాట ఏంది నువ్వు గమ్ముకున్నావు నువ్వా దాన్ని ఏగా చచ్చిపోయినా బ్యా అంత మాట్లాడన్న తోడా అయ్యా వాడు చూడు ఏమన్నాడా అవ్వా లేదంటే నీకు అది ఎంత చూసుకో పోస్టు వాడు అంత మాట్లాడుతుంటే ఏం గమ్ముకున్నావు నువ్వా అబ్బా నేనుగా చచ్చిపోయినా బ్యా నిజంగా అన్నాడు అంటాడా అబ్బా చిన్న మాట కదరు ఇదా సబ్బ సిగ్గే లేదంట బే నీకా అడిగాడా మాట్లాడా ఏందా అయ్యా అరే అసలు నువ్వు మనిషికి పుట్టలేదంటరా వాడు అన్నాడా మాట ఏంద్ర నా కొడుకు అంత నా మాట అన్నాడంటున్నావుడా అబ్బా రే చిన్న బూత్ కదిరిదా అబ్బే నా నోటు కూడా చెప్పలేకపోతున్నారు నేనా ఏమన్నాడు అన్నతే నా కొడక అన్నాడు అంటే నువ్వు వాడికి పుట్టినావంటే అదే దానికి అర్థం అంత మాట అన్నాడా మామ వాడు చూడు ఏమన్నాడు నీకు ముగ్గురు అంటే తండ్రులు నా మాట బరు చిన్న బూత్ కదిరదా నువ్వు ఎట్ట ఉంటున్నావో గమ్ముగా కోపరాట నీకా నా కొడక గోస్టాడు రే నాతో పెట్టుకోబాక నా కొడక ఎట్టంటే మాట్లాడు నాకు నా గురించి ఏం ఉండబోలేడా మామ గోస్టాడు మామ 30 రోణ్యా ఈ కూడా చెప్తాను ఒక మాట మామ సంపిరోణ్యా అమ్మా రే నాయనా అభియా ఏమైంది అభియా నీవా ఒరే నువ్వు తోడేలైపోయినవరా నువ్వా ఏం చెప్తావు ఆంటీ మొన్న ఫైటింగ్ జరిగింది నాకు తోడేలకి ఖర్చుపాదింగాడు సంపాదింగా అయినా కానీ నాకు వచ్చేసింది అది ఇప్పుడు దీనికి నేను విరుగుడు కనిపెట్టుకోవాలా లేకుంటే నేను డాకులకు బానిస అయిపోతాను నేను అభియా నువ్వు తోడేలుగా అయిపోయింది భలే ఉన్నావు కానీ నువ్వు తోడేళ్ళ బాడీ గిడి భలే ఉంది కానీ నీ అరుపులే ముచ్చంగా అరుపులు వస్తున్నాయి దాంట్లోనా ఆడ కొట్టేసింది దెబ్బ అది మామ జరిగింది కథ నా మాట చిన్న ఫైటింగ్ కాదు నా మాట ఆ డ్రాగులో కూడా చూడు అటు పెట్టిపోతే ఇంకోటి చుచ్చు మా ఇద్దరు నా మాట సరేలే నేను ఈ విరుగుడు కనిపెట్టాలి ఇప్పుడు తర్వాత పాటలో నా మాట ఎన్నెన్నో ఘోరాలు చూడాలి నాకు అర్థం కావట్లా సరే